కూర్చోండి. మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను. చెప్పండి. ఆయనకి బిజినెస్లో బాగా నష్టం వచ్చింది. ఫ్యాక్టరీ మూసేశారు. 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను. ఆ ఉద్యోగం మా ఆయనకి ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారవుతారు. స్వప్న, నువ్వు వెళ్ళి ఆవిడ కాఫీ తీసుకురా. నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు. రేపే ఆఫీస్కి రమ్మనండి, అపాయింట్ చేస్తాను. థ్యాంక్స్. నాకు ఆఫీస్కి టైం అయింది, మీరు మాట్లాడుతూ ఉండండి. వస్తాను. నమస్తే. చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో. చదువు లేనివాడని మీరు చిన్నచూపు చూసిన మనిషి దగ్గరికే చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు. ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామోషిగా ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు. పని పాట లేని పల్లెటూరు బయటను అవమానించారు. ఆయన ఈరోజు ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా? నేను మిమ్మల్ని ఎత్తిపడవడం లేదు, ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. కానీ ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు. బట్ నేను చెప్తున్నాను, నా విజయం వెనక నా భర్త ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా? నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి. మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. బాగుందా? ఇది కొడితే ఇంకా చాలు ఫ్రెండు. ఫ్రెండు ఇవాళ కూడా ఏనుగొస్తుందా ఫ్రెండు? ఇప్పుడు నీకు ఏనుగు ఎక్కాలనుందా? అవును. ఇదేంటి ఫ్రెండు యోగాసనం వేసావు? ఇప్పుడు నేను ఫ్రెండ్ని కాదంట, ఏనుగునంట. నువ్వు నా మీద ఎక్కుతావంట. ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. ఇంకా చాలా ఫ్రెండ్ అడుగు వచ్చేసింది. ఫ్రెండు, ఈ రవ్వ లడ్లు నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళు. మా డాడీకి ఈ రవ్వ లడ్డు అంటే ఎంతో ఇష్టం. మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? మా డాడీ, మా మమ్మీ. ఏ మీ తాతయ్య నాన్నమ్మ ఉండరా? అది మా తాతయ్య గారికి మా నాన్నకి టమోటమిల్. మా తాతయ్య గారు మా నాన్నని ఇంట్లోంచి గెంటేశారు. మీ తాతయ్య అంత దుర్మార్గుడా? చచ్చా, మా తాతయ్య గారు చాలా మంచివారంట. మా డాడీ స్కూల్ కలవకుండా గోళీలు గుడ్డు బిళ్ళలు ఆడుకుంటూ తిరిగేవారంట. నువ్వే చెప్పు ఫ్రెండ్, నేను కూడా చదువుకోకుండా బ్యాట్ బాల్ తిరుగుతుంటే మా నాన్నకి కోపం రాదు? మా తాతయ్య గారు చూడాలని ఎంతో ఆశగా ఉంది ఫ్రెండ్. కానీ వీలు కాదు. ఏం చేస్తాం ఫ్రెండ్, ఇది ఉండాలి. బస్కి టైం అయింది ఫ్రెండ్, రేపు కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. డాడీ, మీకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో తినండి. ఇది మా అమ్మ చేసిన రవ్వ లడ్డులాగుంది. మీ అమ్మ చేయటం ఏంటి డాడీ? మా ఫ్రెండ్ ఇస్తాను. ఫ్రెండ్ అంటే క్లాస్మేటా? కాదు డాడీ, ఆయన చాలా పెద్ద. ఆయనకి పెద్ద పెద్ద మీసాలు కూడా ఉంటాయి.
మీసాలు కూడా ఉన్నాయా? అంత పెద్ద ఫ్రెండ్ ఎవర్రా? నీకు తెలియలే, ఈ మధ్యన పరిచయం అయ్యాడు. ఎలా ఉంటాడు? ఆ, ఒక్క నిమిషం డాడీ. ఇలా ఉంటాడు డాడీ. డాడీ, మా ఫ్రెండ్ అచ్చు నీలాగా ఉన్నాడు కదూ. లేదురా, నేనే ఆయనలాగున్నాను. చూడు బాబు, మీ ఫ్రెండ్ మనకు దేవుడితో సమానం. ఆయన నిన్ను నువ్వు గివ్వు అంటూ అమర్యాదగా మాట్లాడకూడదు. ఇక మీదట ఎప్పుడు కనిపించినా 2 చేతులతో నమస్కారం పెట్టాలి. అర్థమైందా? అలాగే డాడీ. గుడ్. అత్తయ్య, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీ అబ్బాయి గారు పేద ప్రజల కోసం ఒక ఉచిత హాస్పిటల్ కట్టించారు. దాని ప్రారంభోత్సవం రేపే. ఆ హాస్పిటల్కి మావయ్య గారి పేరే పెట్టారు. ఆ హాస్పిటల్ మావయ్య గారు ప్రారంభం చేస్తే బాగుంటుంది. పత్రిక ఇంటికొచ్చి ఇద్దామనుకున్నాం, కానీ ఇంటి గడప తొక్కొద్దని మావయ్య గారు చెప్పారు కదా. మీ మాటని మేము ఎప్పుడు జవదాట్లేదు. అందుకని గుడి దగ్గరికి వచ్చిస్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి. తీసుకోండి మావయ్య. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను. చూడు, భాను కట్టించిన హాస్పిటల్ ఓపెనింగ్ ఈ రోజే. నేను అక్కడికి వెళుతున్నాను. నాన్నగారు అడిగితే షేవింగ్ చేయించుకోవడానికి బయటకు వెళ్ళానని చెప్పు. ఇదిగో, నేను భానుప్రసాద్ ఫంక్షన్కి వెళ్తున్నాను. నాన్నగారు అడిగితే షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళాను చెప్పు. ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటిగా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నేను భానుప్రసాద్ బాబాయ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను. తాతయ్య గారు అడిగితే షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళావని చెప్తాను. నేను గడ్డం గీయించుకోవడం ఏమిటి, గుడికి వెళ్ళానని చెప్పండి. అలాగే నాయనమ్మా. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కలుగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా నాడు కలుగును సుమతి. ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? ఇంట్లో ఎవరు లేరా? నాన్న చిన్నాన్న షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు. మా మమ్మీ వీళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ నీళ్ళకి వెళ్ళారు. నాన్నమ్మేమో గుడికి వెళ్ళిన తాతయ్య. సరే, నేను తోటకు వెళ్ళొస్తాను. మీ నాన్నమ్మ అడిగితే మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పాలి. అలాగే తాతయ్య. తోటకి వెళ్తున్నారా? షేవింగ్ చేయించుకోవడానికి కదా వెళ్ళాలి. తాతయ్య గారు, ఏమండి, టైం అయింది, ఇంకా మావయ్య గారు రాలేదు. తప్పకుండా వస్తాయి, నాకు ఆ నమ్మకం ఉంది. నమస్కారం, కూర్చోండి. హలో. హలో. నాన్నగారు వచ్చేలా లేరు. ఇప్పుడు ప్రారంభోత్సవం ఎలా? ఉండు బావా, నేను కవర్ చేస్తాను. అందరికీ నమస్కారం. సోదర సోదరిమణులారా, ఈ రోజు ఉచిత ఆసుపత్రిని గౌరవనీయులు హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఓపెనింగ్ చేస్తారని ప్రకటించిన విషయం మీ అందరికీ విదితమే. కానీ వారు ఒక తగవును పరిష్కరించడం కోసం అర్జెంటుగా వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆయన ప్రజల మనిషి కాబట్టి తను లేకపోతే హాస్పిటల్ ప్రారంభం ఆగిపోతుందన్న ఉద్దేశంతో తనకు బదులుగా ఆయన మనవడు చిరంజీవి హరిశ్చంద్ర ప్రసాద్ చేత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపించమని వారు ఫ్యాక్స్ ద్వారా మెసేజ్ పంపించారు. ఆయన కోరిక ప్రకారం హాస్పిటల్ ని చిరంజీవి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ప్రారంభిస్తారు.
అందరికీ నమస్కారం. ఇంతకు ముందు గౌరవనీయులు జడ్జి గారు మాట్లాడినప్పుడు నేను కృషికి మారిపోయానని, ఎంతో మందికి ఆదర్శం అని నా గురించి గొప్పగా చెప్పారు. కానీ ఒకప్పుడు నేను పని పాట లేకుండా తిరిగిన వాడిని. అప్పుడు మా నాన్నగారు అనేవాడు, తాతలు సంపాదించిన ఆస్తులతో జల్సా చేసేవాడు వంశోధారకుడు కాడు, కష్టపడి సంపాదించాలి, కష్టంలో ఉన్న వాడిని ఆదుకుని అందరూ మెచ్చుకునేలా జీవించాలి అని. 10 మందితో పాటు బతకడం గొప్ప కాదు, 10 మందిలో నువ్వు ఒకడివి అని గుర్తింపు పడడం గొప్ప అని చెప్పేవాడు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలే నా విజయానికి మెట్లయ్యాయి. ఈ రోజు ఈ హాస్పిటల్ కట్టడానికి కారణమయ్యాయి. ఉలి దెబ్బకు బాధపడితే శిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు. అలాగే తండ్రి కొట్టాడనో తిట్టాడనో పగ పెంచుకుంటే ఏ కొడుకు అభివృద్ధిలోకి రాలేడు. చివరిగా ఒక మాట, నన్ను బిడ్డగా పొందడం మా నాన్నగారి అదృష్టం అన్నారు. కాదు, ఆయన బిడ్డగా పుట్టడం నా అదృష్టం. ఏం జనం, ఏం చప్పట్లు. దేని గురించి మాట్లాడుతున్నావు? అదే మన భానుప్రసాద్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశాడు కదా, దాని గురించి. ఓహో, నువ్వు వెళ్ళొచ్చావు కావాలా? ఆ, ఆ, నేనెందుకు వెళ్తాను? పక్కింటి శ్రీ మహాలక్ష్మి గారు వెళ్ళారంట, ఆవిడ చెప్పింది. మీటింగ్ లో వాడు మాటి మాటికి మీ పేరే తలుచుకున్నాడంట. మా నాన్నగారి కోరిక ప్రకారమే ఈ హాస్పిటల్ కట్టించాను, నేను ఎదగడానికి, ఎన్నో సాధించడానికి ఆయన ఆశీర్వాద బలమే కారణమని గొప్పగా చెప్పాడంట. అది ఇంకొక మాట ఏదో చెప్పిందే. ఆ ఉలి దెబ్బలకి బాధపడితే రాయి రోలవుతుందా, దున్నేటప్పుడు. అరే అది అలా కాదు. ఉలి దెబ్బకు బాధపడితే శిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు. అది అవును, అది మీకెలా తెలుసు? ఎలా అంటే అది పెద్దలు చెప్పిన మాట. ఎవరు చెప్పినా మాట మారుతుందా, అర్థం మారుతుందా? ఏంటి అలా అనుమానంగా చూస్తున్నావు? ఏం లేదు, మీటింగ్ కి వెళ్ళిన శ్రీ మహాలక్ష్మి గారే విన్నది విన్నట్టుగా చెప్పలేకపోయింది. మీరింత కరెక్ట్ గా చెప్తున్నారు కదా, ఒకవేళ మీరు కూడా మీటింగ్ కి వెళ్ళారేమో అని. నేనెందుకు వెళ్తాను? నాకు వేరే పని పాటలేదా ఏంటి? ఇవాళ శనివారం, తోటలో కూలీ లెక్క చూడటానికి డబ్బులు ఇవ్వడానికే టైం చాలేదు. అవునవును, మీకెక్కడ తీరిక? మీకు వెళ్లే తీరిక లేక ఈ పై పంచిని మీటింగ్ కి పంపించారా? పై పంచా? నా పై పంచా? అవును, శ్రీ మహాలక్ష్మి గారికి మీటింగ్ దగ్గర దొరికిందంట, తీసుకొచ్చిచ్చింది. ఇది అక్కడికి ఎలా వెళ్ళిందో? ఎలా వెళ్ళుంటుందో? పావురాలు తీసుకెళ్ళి ఉంటాయి. పావురాలు పావురాలు. దొంగ పావురాయ్.